మాది ఏమీ లేదు. నా ఒక్కడిదే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మన అస్తిత్వము తల్లిదండ్రులు లేనిదే మన అస్తిత్వము లేనే లేదు. చాలామంది వ్యాపారంలో బాగా సంపాదిస్తే నేను కష్టపడ్డాను, సంపాదించాను, ఇది నా ఆస్తి అంటారు. లేదా మంచిగా జ్ఞానం ఉండి తెలివి ఉండి మంచిగా చదువుగలిగిన వాడైతే నేను బాగా కష్టపడ్డాను కాబట్టి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి, ఉద్యోగం తెచ్చుకున్నాను కాబట్టి, లక్షల జీతం ఉంది కాబట్టి నేను నా సొంత సంపాదనతో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్తారు. వ్యాపారంలో ఉన్నవాడు కూడా నా తెలివితేటల కొద్దీ నేను వ్యాపారంలో లక్షలు సంపాదించాను, ఈరోజు ప్లాటులు కానీ, బంగారు కానీ, వెండి కానీ, భవనాలు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే వ్యాపారంలో నా సొంత తెలివితో కష్టపడి రాత్రి పగలు పొట్టా బట్టా కట్టి నేను సంపాదించిన ఇది నా ఆస్తి అని చెప్పుకుంటాడు. ఎవరు ఏమి చేయాలన్నా కూడా దానికి ఒక మాధ్యమం అనేది తప్పకుండా అవసరము. ఆ మాధ్యమం ఏమిటి అంటే ఈ శరీరము అనేటటువంటి మాధ్యమం. ఎవరు చేసినా నువ్వు వ్యాపారం చేయాలన్నా ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు చేసేది. ఉద్యోగం చేయాలన్నా ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు చేసేది. ఇంకేం వ్యవహారం చేయాలన్నా ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు చేసేది. ఈ శరీరాన్ని మనకి ఇచ్చింది ఎవరు? అనుగ్రహించింది ఎవరు? ఈ శరీరాన్ని భిక్షగా ఇచ్చింది ఎవరు మనకు అంటే మన కన్న తల్లిదండ్రులు.